మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితం చాలా పోరాటములతో కూడినది. అయితే ఆ పోరాటములో నీకు విజయం ఇచ్చేది నీ దేవుడే. కాబట్టి ఆయన అంటున్నాడు, ధైర్యమును విడిచిపెట్టకు. నీకు మనుషులందరూ విరోధంగా నిలబడినా నువ్వు ధైర్యమును విడిచిపెట్టకు. నీకు పరిస్థితులు అనుకూలించకపోయినా నీవు ధైర్యమును విడిచిపెట్టకు. పరిస్థితుల కంటే మనుషుల కంటే నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడని నీవు ఆయన మీద ధైర్యంగా నమ్మకం ఉంచుకో. ఆయనే నిన్నేం చేయబోతున్నాడు? గొప్ప బహుమానమునిచ్చి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఏదైతే నీవు పోరాడుతున్నావో దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానం నీ జీవితంలో కలగజేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ. ఎవరైతే పోరాటంలో పోరాడుతూ ధైర్యంను కోల్పోతున్నారో వారిని ధైర్యపరచని తండ్రి. ధైర్యమును విడిచిపెట్టుకోకుండా ధైర్యంతో నిలబడే బిడ్డలుగా లేవనెత్తండి ప్రభువా. నీ నుంచి ప్రతిఫలముగా గొప్ప బహుమానం వారి జీవితంలో నీవే వారికి ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.